హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంజల్ పిల్ల ఆద్య. సండే రోజు ఈవినింగ్ మేము అలా బయటికి వెళ్తుండగా ఒక షాప్ దగ్గర బోర్డు కనిపించింది, ఎనీ ఐటమ్ 140 అని. సరే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయా అని వెళ్ళి చూస్తున్నాము. ఇక్కడ చిన్న చిన్న వస్తువులు చాలా ఉన్నాయండి. 140 అని కాదు కానీ వస్తువుని బట్టి రేట్లు ఉన్నాయి, ఏ వస్తువుకి ఆ రేటు ఉన్నాయి. ఇవి చూసారా, పూజ వస్తువులు 150 అంట. అడిగాము, ఇక్కడ రేట్లు అయితే లేవు కానీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం. పిల్లలకు కావాల్సిన జామెట్రీ, స్టేషనరీ ఐటమ్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చిన్న చిన్న వస్తువు, మన ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులన్నీ ఉన్నాయి. డెకోర్ ఐటమ్స్, ఆదియోగి, లాఫింగ్ బుద్ధ, కృష్ణయ్య, బుద్ధ, నంది, టిఫిన్ బాక్సెస్, లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, డిఫరెంట్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. మేము యాక్చువల్గా చైర్స్ కొందామని బయటికి వెళ్ళాము. ఇక్కడ ఉన్నాయేమని వెళ్ళి చూస్తే ఇక్కడ పెద్ద చైర్స్ లేవు, చిన్న చైర్స్ ఉన్నాయి. అందుకని రిటర్న్ వెళ్దాం అనుకున్నాం కానీ సరే ఒకసారి చూసి వెళ్దాం షాప్లో ఏమేమి ఉన్నాయో. నెక్స్ట్ టైం మనం ఏమైనా కావాలన్నప్పుడు ఇక్కడికి రావచ్చు కదా అని చెప్పి చూస్తున్నా. ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. చూస్తాను, లాస్ట్ మొత్తం షాప్ మొత్తం తిరిగేసి చూస్తాను, ఏం నచ్చితే తీసుకుంటా, లేదంటే లేదు. చూడండి, అన్ని చిన్న చిన్న వస్తువులన్నీ ఉన్నాయి. స్టోరేజ్ బాక్సెస్, కప్స్ ఉన్నాయి, జ్యూసర్స్ ఉన్నాయి, సోప్ బాక్సెస్, పిల్లలకి ఆడుకునే టాయ్స్లో, ఇంట్లోకి బాత్రూమ్ కావాల్సిన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. బాత్రూంలోకి సోప్ బాక్సెస్, బ్యాంగిల్స్ స్టోర్ చేసుకునే బాక్సులు. ఇది చూడండి, ఈ బాక్స్ చాలా బాగుంది. పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. పెన్సిల్స్, ఎరేజర్స్, క్రేయాన్స్ అలాంటివి ఎక్కడ పడితే అక్కడ పాడేసుకోకుండా దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకి లేడీస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న జ్యువెలరీ కానీ, కమ్మలు, దండలు అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ షాప్ దగ్గర స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి. కడాయిలు, ప్లేట్లు, కప్స్, చిన్న చిన్న గ్లాసెస్, స్పూన్స్, లంచ్ బాక్సెస్, చిన్న పిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఈ బుట్ట కూడా చూశాను. టమాటోలు కానీ, ఫ్రూట్స్ కానీ ఈగలు, దోమలు వాలకుండా ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ చూస్తున్నా, ఏదైనా తీసుకోవాలని చూస్తున్నా కానీ ఏం తీసుకుంటానో నాకే అర్థం కావట్లేదు. తీసుకుంటాను ఏదో ఒకటి. నేను తీసుకోకపోయినా మా పాప మాత్రం పక్క ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటుంది. ఏ షాప్కి వెళ్ళినా తనకు నచ్చింది మాత్రం వదిలిపెట్టదు అసలుకు. వెతుకుతుంది, ఏదేదైనా తీసుకోవాలా అని వెతుకుతూ ఉంది అటు. ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి, కప్స్ ఉన్నాయి. కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. చిన్న ఐటమ్స్, పెద్దవి కాదు కానీ చిన్న ఐటమ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్. నేనైతే ఏం తీసుకోలేదు కానీ మా పాప మాత్రం ఒక టెడ్డీ బేర్ తీసుకెళ్ళిందండి. పప్పి అంట దాని పేరు. ఆల్రెడీ పేరు కూడా పెట్టేసుకొని వచ్చి తీసుకెళ్ళింది. అది మాత్రం వీడియోలో లేదు, స్కిప్ అయినట్టుంది. మా బాబు చైర్స్ ఆడుతున్నారు, చూస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్ బాయ్.